డివిఎస్ గారు మీరు చెప్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక నాకు డౌట్ రేజ్ అయిందండి. గతంలో మనం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి నామినేషన్ వేశారు. నంబర్ 2గా పార్టీలో ఉండి వెన్నుదండుగా ఉంటున్న మిథునరెడ్డి గాని, పెద్దిరెడ్డి గాని వీళ్ళు ఉంటున్న వారికే ఆయన అక్కడికెళ్ళి ఓటు వేయటం గాని, అసెంబ్లీకి రావడం గాని జరగలేదు. ఆహ్, ప పార్టీ మారి వచ్చి వల్లభనేని వంశీ అతను అరెస్ట్ అయ్యాడని చెప్పి ఈరోజు రేపు జరిగే బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి హాజరవుతారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న డైరెక్ట్‌గా అడగరాదు. ఎందుకు దొంగ తిరుగుడుగా అడుగుతావు? పెద్దిరెడ్డి అరెస్ట్ ఎప్పుడు అను. ఏది ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు అని అడిగినట్టుగానే పెద్దిరెడ్డి అరెస్ట్ ఎప్పుడండి అని అడుగు. ఇప్పుడు అటు చేసి ఇటు చేసి నువ్వు దొంగ తిరుగుడు ఎటు తిప్పావు? పీఏసీ చైర్మన్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. పెద్దిరెడ్డి అరెస్టు ఇవాళ అది దారుణమైన అంశాలు. ఏది పెద్దిరెడ్డిది మనం తీసుకున్నట్లయితే ఆయన అసలు 2,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడని మొన్న ఎక్కడో చదివాను, చూశాను. ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో పెద్దిరెడ్డి సంపాదన అంతకు ముందు వేరు, జగన్ సీఎం అయినాక వేరు. జగన్ సీఎం కాకముందు రామచంద్ర యాదవ్ కేంద్ర అమిత్ షా రిక్వెజిషన్ ఇచ్చాడు. ఎంతనిచ్చాడు? 35,000 కోట్ల దోపిడీ అన్నాడు. ఈ 5 ఏళ్లలో జగన్ అండ చూసుకుని ఆయనకి ఇచ్చినటువంటి 5 పోర్ట్ఫోలియోలు, ఏది అటు గనుల శాఖ, ఇటు అటవీ శాఖ, కొన్నాళ్ళు విద్యుత్ శాఖ, అన్ని ఏ శాఖని ఇస్తే ఆ శాఖను మేసేసిన పరిస్థితుల్లో మా మేతగాడులే మొత్తం మేసేశాడు. అటు అడవులు ఏదో ఇప్పుడు మొన్న లేటెస్ట్ గా ఎంత 104 ఎకరాలు ఏమో కబ్జా చేశాడు. అక్కడ మంగళంపేట అడవుల్లో గెస్ట్ హౌస్ కట్టాడు. గెస్ట్ హౌస్ అంటే కూలీల కోసం కట్టాడంట. ఇప్పుడు తాడి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడగడ్డి కోసం అని వీళ్ళు సమాధానం చెప్తుంటే, ఇప్పుడు 104 ఎకరాల్లో 74 ఎకరాలు నీకు అటవీ భూమి అని స్పష్టంగా తెలియని పరిస్థితుల్లో ఇంకా బయటపడాల్సింది ఇంకెంత ఉందో. దానికి రోడ్డు ఎంచుకోవటం కానీ, అక్కడ టీటీడీ భూములన్నీ కబ్జాలు కానీ, అసలు నీకు 13 మండలాల్లో 20,000 ఎకరాలు వీళ్ళు 5 ఏళ్లలో పెద్దిరెడ్డి, ఆయన బినామీలు, ఆయన కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారంటే, రాగాలపల్లి అనేటటువంటి ఊళ్ళో జమీందారీ భూములు 982 ఎకరాలు మరి లాగిపారేశారంటే, అటు అసైన్డ్ భూమి, ఇటు జమీందారీ ల్యాండ్, ఇటు అటవీ భూమి, అసలు మైన్స్ దేన్ని వదిలిపెట్టారు? ఆయన భార్య పేరు మీదే 262 ఎకరాలంట. ఏదో మీడియాలో చూశాను, పెద్దిరెడ్డి స్వర్ణలత. అసలు వీళ్ళకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వర్తించదా? ఏది పెద్దిరెడ్డి పైన భూములు, ఆయన మిథున్ రెడ్డి పైన భూములు, మిథున్ రెడ్డి మార్గదర్శి అంటాడు. నిన్న పార్లమెంట్ లో నీ సంగతి తెలుసరా మగడా అంటే, మార్గదర్శి అంటే, మార్గదర్శి పెద్ద ఆయన ఎక్కడున్నాడు? ఆయన చనిపోయాడు. ఎవరు? రామోజీరావు గారు. ఇంకా ఆయన చనిపోయినా కూడా ఆయన మీరు వదలటం లేదంటే, ఆయన మీ ఓటమి చూసి చనిపోయాడు. నీకు గుర్తుండే ఉంటుంది, రామోజీరావు ఎన్నికల ఫలితాలు స్క్రీన్ మీద చూస్తూ ఆ తర్వాత 2-3 రోజులకే చనిపోయాడు. అంటే అంతగా వాళ్ళ ఉసురు పోసుకున్నారు. ఏది అటు రామోజీరావుని, ఇటు చంద్రబాబు నాయుడిని, అచ్చెన్నాయుడిని, కొల్లు రవీంద్రని, అసలు అయ్యన్న పాత్రుడు గారిని, అయ్యన్న పాత్రుడు ఎవరిని వదిలిపెట్టారు? ఇప్పుడు అరెస్ట్ చేశారు లక్ష్మణ్, ఎవరిని? వంశీని. ఎలా అరెస్ట్ చేశారు? వందలాది పోలీసులతో వంశీ ఇంటిపై దాడి జరిగిందా? అచ్చెన్నాయుడు ఇల్లు చుట్టుముట్టినట్టుగా పోలీసులంతా వంశీ ఇల్లు చుట్టుముట్టారా? ఆ రోజు నేను చూశాను. ఏది అయ్యన్న పాత్రుడు ఇల్లు, అచ్చెన్నాయుడు ఇల్లు, అలా ఎలా తీసుకొచ్చారు వాళ్ళని? అచ్చెన్నాయుడిని ఎలా తీసుకొచ్చారు? పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నాడిని 5 జిల్లాలు రోడ్డు మార్గాన రక్తం ఓడుతూ ఉంటే అలా తీసుకొచ్చారే. ఇప్పుడు ఈ అరెస్ట్ ఎలా జరిగింది? సింపుల్, స్మూత్ గా, నీట్ గా. ఒక కోడిని గనక డ్రెస్సింగ్ చేస్తారు చూసావా, ఎంట్రికల్ అంత నీట్ గా డ్రెస్సింగ్ చేస్తున్నారే. మరి మీరెందుకని ఆ తెలివి చూపించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి? ఏంటది? ఇవాళ నువ్వు చేసిన అకృత్యాలు, అచ్చెన్నాయుడు ఇంటి మీద నువ్వు పడ్డందుకు ఇవాళ అచ్చెన్నాయుడు థండరింగ్ మెజార్టీతో గెలిచాడు, మంత్రి అయి కూర్చున్నాడు. అయ్యన్న పాత్రుడు ఇవాళ థండరింగ్ మెజార్టీతో గెలిచాడు, స్పీకర్ అయి కూర్చున్నాడు. జగన్ బాధితులంతానేమో ఇవాళ సింహాసనాల మీద కూర్చున్నారు. ఇవాళ ఇది గౌరవ సభే కాదు, ఇది బాధితుల సభ. ఏది జగన్ కౌరవ సభగా చేశాడు అసెంబ్లీని. చంద్రబాబు
అసెంబ్లీని బాధితుల సభగా చేశాడు. మొన్న నుంచోమని కూడా అన్నాడు కదా, ఇందులో కేసులు లేని వాళ్ళు ఎవరో లేచి నుంచోండి అంటే నలుగురు తప్ప అందరు లేచి నుంచుంటారు. ఇవాళ బాధితుల ప్రభుత్వంలో బాధితులకు జరుగుతున్న న్యాయంగా దీన్ని చూడాలి. వల్లభనేని వంశీ అరెస్ట్ ని బాధితులందరిలో ఇవాళ హర్షామోదాలు వ్యక్తం అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇది వాళ్ళు కోరుకుంటారు. ఈ అరెస్టు అనేక ప్రశ్నలకు సమాధానం అన్నాను. తెలుగుదేశంలో కొంతమంది ప్రశ్నలకు కూడా ఇది సమాధానమే కదా. తెలుగుదేశంలో కొంతమంది సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. ఏమని, ఏంటి ఏం చేస్తున్నారు, అసలు ఏం చేయటం లేదు, ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, అసలు ఇదేంటి చంద్రబాబు మారలేదు, ఇలా రకరకాలుగా అన్న వాళ్ళందరికీ ఇది తిరుగులేని జవాబు. ఏది అనేక ప్రశ్నలకి వంశీ అరెస్ట్ సమాధానం అన్నది అదే. ఎవరైతే మట్టి జోలికి వస్తే ఆ మట్టిలో కలిసిపోతారు, ఎవరైతే ఖనిజాలు దోపిడీ చేస్తారో ఆ ఖనిజాల కిందే మునిగి పతనమై మట్టిలో కలిసిపోతారు, ఎవరైతే భూమిని కబ్జా చేస్తే భూమి మనల్ని మింగేస్తుంది లక్ష్మణ్. ఈ మాత్రం జీవన సత్యం తెలుసుకోకపోతే ఏం చేసుకుంటారు? ఈ భూమి ఎంత కావాలి వీళ్ళకి పాతేయడానికి? కావాల్సింది ఎన్ని గజాలు? వీళ్ళకి 6 అడుగులు అంటారు కదా. పెద్దిరెడ్డి భూ దాహం చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. సాయిరెడ్డి భూదాహం చూస్తే అదే గుర్తొస్తుంది. ఉత్తరాంధ్ర మొత్తం సాయిరెడ్డి భూ కబ్జాలు, సుబ్బారెడ్డి ఏం చేసుకుంటారు? అసలు వీళ్ళందరికీ అనకొండ జగన్మోహన్ రెడ్డి. ఆయన దాహం తీరేది కాదు. దాహం అది ఇవాళ ఏం ఆ ధనంలో మునిగి చావటమే అన్నమాట వీళ్ళంతా కూడా. దురదృష్టం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికైనా అభివృద్ధి ప్రదేశ్ గా మారింది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి భవిష్యత్తు వైపు సాగుతోంది. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, జనం అంతా జాగృతం కావాలి. ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళకి అండగా నిలబడాలి. చెడు ఎప్పుడైనా సరే ఓటమి తప్పదు. ఓకే డిఎస్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని వాషింగ్టన్ నుంచి కూడా మాకు అందజేశారు. అమెరికాలో ఉండి కూడా మీరు ఎర్లీ మార్నింగ్, మీకు అక్కడ ఎర్లీ మార్నింగ్ అయింది, ఎర్లీ మార్నింగ్ కూడా మాకు అందుబాటులోకి వచ్చి అనేక అంశాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. డివిఎస్ గారు, చర్చలో పాల్గొన్న డివిఎస్ గారు నమస్కారం అండి.